నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. మనమందరము లేచి నించొని మరి కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్న పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరి మొట్టమొదటి పాటగా కృపలను తలంచుచు ఆయుష్కాలం అంతా అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. మిమ్మును తినవాడు నా కంటి పాపను, మిమ్మును తినవాడు నా కంటి పాపను, ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం నన్ను, కాచెను గత కాలం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. రూపింపబడుచున్నాయే ఆయుధముందినను, రూపింపబడుచున్నాయే ఆయుధముందినను, నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. లోయలలోనే కృంగిన వేళలలో, కన్నిటి లోయలలోనే కృంగిన వేళలలో, మింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను
తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిలిపెను. ఇలలో శుద్ధులతో నిలిపెను. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే. సియోను నివాసం నాకెంతో ఆనందం. ఆనందం ఆనందమే. ఆమేన్. ఆనందం ఆనందమే. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతునో దేవా, నీకేమి చెల్లింతును అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం, మహిమపడతాం.
కృపతో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. ఒకసారి మనం అనుకుంటాం నాకు ఏమి ఆశలు లేవని, కానీ మరి ఆయన మన ఆశ, ఆయన అయి మనల్ని ఆశీర్వదించే దేవుడు. తప్పదు దేవునామాన్ని మరి స్తుతిద్దాం, భయపడతాం. నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే. నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే. నలుదిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నా కవయమీర్చితివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతునివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతునివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతునివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతునివే. Praise the Lord. Hallelujah. Hallelujah. మరి చివరిగా నన్ను చూచువాడా అన్న పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. మన యొక్క దేవుడు చూచుచున్న దేవుడు. మనము రహస్యంగా మరి ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థన వినే దేవుడు, మనల్ని చూచే దేవుడు, నిత్యం కాచే దేవుడు.
చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట లేచియుండుట వాదుగా ఎరిగియున్నావు వాదుగా ఎరిగియున్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలంపులు తపనలు అన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. మన యొక్క ప్రార్థన విజ్ఞాపన అయినా అది నోటి ద్వారా బయటకు రాకపోతే సమస్య ఎరిగిన దేవుడు. తపనయువన్నీ అన్నియు ఎరిగియున్నావు తలంపులు తపనయువన్నీ అన్నియు ఎరిగియున్నావు నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగియున్నావు నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరిస్తున్నారు. దేవుడు సర్వాంతర్యామి. మరి ఆయన మన చుట్టూ ఉంటూ మనల్ని ఎప్పుడు ఈ ప్రొటెక్ట్స్ విత్ హెడ్జ్ ఆఫ్ ప్రొటెక్షన్ మన చుట్టూ కంచె వేసి మనల్ని కాపాడే దేవుడు. ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నిజమనే ఉండగా నీ కన్నులకు మరుగై ఉండలేదయ్యా. దావీదు తన 139వ కీర్తనలో ఆయన అంటాడు, నన్ను కలుగు చేసిన విధానం చూస్తే ఆశ్చర్యం బైబిల్ కలుగుతుంది అంటాడు. పిండమునయుండని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా పిండమునయుండని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే కలుగుచున్నది విచిత్రముగా నిర్మించితివి ఆశ్చర్యమే
ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట, బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం కీర్తనల ద్వారా దేవుని కీర్తించాము, కొనియాడము. కొద్ది నిమిషాలు దేవుడు మన పట్ల చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అండ్ థ్యాంక్ యూ జీసస్ అన్న కోరస్ పాడుకున్నాక రిక్వెస్ట్ లిడియా టు లీడ్ us in prayer for the word of God that will be delivered. మొదటిగా దేవుడు మీ పట్ల చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతిద్దాం, మహిమపరుద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రములు, రాజాది రాజా మీకు స్తోత్రములు, దేవాది దేవా మీకు స్తోత్రములు. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మీకు స్తోత్రాలు. తరాలు మారిన, యుగాలు మారిన దేవా మీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంది మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడువు, ఆలోచన కర్తవు, బలమైన దేవుడవు, నిత్యుడవి తండ్రి, సమాధానకర్తకు అధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవా మీకు స్తోత్రాలు. నేనా మరి పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను ఇశ్రాయేలు జనాంగానికి తోడుగా ఉన్న దేవా మీకు స్తోత్రాలు. యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపిన దేవా మీకు స్తోత్రాలు. అగ్నిగుండం ఏడంతలుగా చేపడినప్పటికీ కూడా అగ్ని వాసనైన లేకుండా షడ్రక్, మేషాక్, అబేద్నెగోలను కాపాడిన దేవా మీకు స్తోత్రాలు. సింహపు నోళ్లను మోయించి దానియేలును కాపాడిన దేవా మీకు స్తోత్రాలు. 4 జీవులతోనూ 24 మంది పెద్దలతోనూ కోట్ల దూతలతో గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పరమదూతలతో సదాకాలం కొనియాడబడుచున్న మా ఘనమైన తండ్రి, మీ బంగారు పాదాలకు వెలైన స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం. అన్నిటికంటే మనం పొందిన గొప్ప మేలు ఏంటి అంటే రక్షణ భాగ్యం. మనం మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ యూ మే అచీవ్ విత్ హార్డ్ వర్క్. నీ కష్టార్జితంతో నువ్వు ధనం కూడా పెట్టుకోవచ్చు, మరి మంచి ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళొచ్చేమో, కానీ రక్షణ భాగ్యం అనేది నీ అంతటా నా అంతటా పొందుకునేది కాదు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఈ లోకానికి పంపించారు. ఆయన పొందిన శిలువ మరణం ద్వారా మనకి రక్షణ భాగ్యం వచ్చింది. మనము వేలాడవలసిన శిలువ మీద ఆయన వేలాడారు. మనం పొందాల్సిన గాయాల్ని ఆయన పొందారు. మనం కార్చాల్సిన రక్తాన్ని ఆయన కార్చారు. దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. మీరు ఈ సమయంలో థ్యాంక్ యూ జీసస్ అన్న కోరస్ పాడుకుందాం. Thank you, Jesus. 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 Hallelujah.
నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన ఆయన, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి కరుణించి మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని ఇచ్చారు. నీకు వందనాలు ప్రభువా. తండ్రి, నేను ఎందరికోలేని గొప్ప భాగ్యమును మీరు మాకు దయచేశారు. నీకు వందనాలు ప్రభువా. స్వేచ్ఛగా ప్రభావ ఆరాధించుకోవడానికి ఇచ్చిన స్థలమును బట్టి, అవకాశాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పింది దేవుడు ప్రభువా. మా మధ్య మీరున్నారని మేము నమ్ముచున్నాం నాయన. తండ్రి, నాయన యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని చెప్పారు ప్రభువా. మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతులు తండ్రి. ఇప్పటి వరకు తండ్రి నాయన పాటల్లో మీరు తోడుగా ఉన్నారు. మీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఇప్పుడు నీ దాసుడైన నరేష్ అన్న ప్రభా వాక్యం విత్తబోచుండగా నాయన మీ సిలువ చాటును మరుగుపరిచి రెండింతల ఆత్మతో నింపండి తండ్రి. నాయన విత్తబడిన వాక్యానికి మీరే నీరు కట్టి ఫలింపజేయండి ప్రభువా. తండ్రి, ఎక్కడ వాక్యం విని వదిలేసేవారిగా, వాక్యం వింటం అలవాటుగా ఉండేవారిగా ఉండనీయొద్దు నాయన. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. అలాగే చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్లో ప్రభా నాయన మంచిగా వాక్యం విని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి ప్రభా. బాలుడు నడవలసిన త్రోవను నడిపించమని చెప్పారు నాయన. తండ్రి, చిన్నతనం నుంచే ప్రభా వారి హృదయాల్లో ప్రభా వాక్యాన్ని భద్రపరుచుకునే వారిగా చేయండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మీరు మాకు దయచేయండి. మా ముందున్న సమయం అంతటినీ మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.